అందరికీ గ్రామ ప్రజలారా, ఇదిగో మనము పాడిన ఈ పాటలో పాడిన జీవితాలు పదిలపరుచుకుందాము, పరమాత్ముని రాకడకై ప్రార్థనలు చేద్దామని మనం పాట పాడుకున్నాం. ఎన్నో జీవితాలు పాడైపోయిన జీవితాలు అని అంటే మన మానవులుగా మొదలుకొని ఇంత వయసు వచ్చేంత వరకు లేదా చనిపోయేంత వరకు కూడా మానవులంగా ఉన్న మనము అనేకమైన తప్పులు, అనేకమైన పాపాలు చేస్తూనే ఉంటాం. అలాగ పాపాలు చేస్తున్న మనము చనిపోతే చివరకు మనము నరకానికి వెళ్ళిపోవాలి. అలా నరకానికి పోకూడదని మానవుల రక్షణార్థమై దేవుడే మానవుడుగా సృష్టికర్త అయిన దేవుడే, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభువే మానవుడుగా ఈ భూమి మీదకి శరీరం దాల్చుకుని అవతారం ఎత్తి దిగి రావడం జరిగింది. ఆ దేవుని మందిరానికి వెళ్ళి ఆ దేవుణ్ణి మనం ప్రార్థించిన ఎడల, ఆయనను యేసుక్రీస్తు నామాన్ని మనము నమ్ముకుని ఎడల మనకు రక్షణ వస్తుంది. ఆయన చెప్పిన విధముగా మనము బాప్తిసం తీసుకుంటే మనకి రక్షణ వస్తుంది. లేదా మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని అన్నదానాలు చేసినా, ఎంతగా మంచిగా బ్రతికినా కానీ మన పాపాలు పోవు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు అని పవిత్ర గ్రంథమైన బైబిల్ గ్రంథంలో రాయబడింది. అలాగనే ఏ భేదమును లేదు, నీతిమంతుడు ఎవడునూ లేడు, అందరూ దేవుణ్ణి వదిలిపెట్టి వారి ఇష్టానుసారంగా తిరుగుతున్నారని దేవుని గ్రంథం తెలియజేస్తుంది. అందుకని మాటలు వింటున్న ఆల్తుర్తి ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు నీ పాపాల నిమిత్తం మరణించాడని, నీ పాపాల కొరకు భూమి మీదకి దిగి వచ్చాడని, ఆయన మరలా తిరిగి లేచాడని నువ్వు నమ్మితే చాలు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. అలాగే నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు. అలాగే నెమ్మది లేకుండా ఉన్నా కూడా నెమ్మది ఇస్తాడు, శాంతి లేకుండా కూడా ఆయన శాంతిని అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకోవాలి. నమ్ముకోకుండా మనం ఎంతకాలమో ఈ భూమి మీద బతికి, ఈ భూమి మీద అనేకమైన ఆస్తులు సంపాదించి, అనేకమైన పొలాలు సంపాదించి, బంగారు వెండి ఇంకా రకరకాల మిత్రుల మేడలు కట్టుకున్నా గాని ఏమి ఉపయోగం ఉండదు. ఏదో ఒక రోజు మనం అందరము చనిపోవాలి. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలో అన్న ఆలోచన మనకు ఉండాలి. దేవుని వినండి. అందుకని మనం పాడిన పాటలో దుర్దినములు రాకముందే, ధరని విడిచిపోకముందే అని ఉంది. దుర్దినములు అంటే దేవుని రాకడ వచ్చే ముందు భూమి మీద అనేకమైన దుర్దినములు వస్తాయి. ఆ దుర్దినములు వచ్చినప్పుడు మళ్ళా మనం ప్రభు అంటే మనల్ని చూసి మనము మీరెవరో నాకు తెలియదు అని అంటాడు. అందుకని మనము ఆ దుర్దినములు రాకముందే ప్రభు యేసుక్రీస్తు దేవుడు ఆయన నమ్ముకుంటే నరకాల నుంచి తప్పించబడి ఇదిగో మోక్షానికి చేరుకుంటాం అన్న గొప్ప సత్యాన్ని మీరందరూ గ్రహించాలని ఈ మాటలు మేము తెలియజేస్తున్నాను. మా భాష మా తెలుగు భాష మాట్లాడే ప్రజలారా, ఇదిగో మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు ఆ రక్షకుడి గురించి తెలియడానికి వచ్చినాం. మీరు మీ ఇంటి వాళ్ళు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుడే, మీరందరూ రక్షించబడతారు. దేవుడి మాటలు దేవుని ఆశీర్వదించును గాక.